పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ముసలం నెలకొంది అన్న వార్తలు నిజమే అన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం మన రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత 6 పేజీలతో కూడిన బహిరంగ లేఖ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి, కవిత తండ్రి కేసీఆర్ కి రాసిందనే చర్చ అయితే నడుస్తుంది ప్రస్తుతం. ఈ నేపథ్యంలో మరి ఆ లేఖలో ఏముంది, ఆ 6 పేజీల లేఖలో ఏముంది అనే ఒక చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ లేఖ రాయడానికి అసలైన కారణం ఏంటంటే గత నెల ఏప్రిల్ 27వ తారీఖున వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు నిర్వహించింది, రజతోత్సవ సభ నిర్వహించింది. పార్టీ 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో అప్పుడు ఆ సభ నిర్వహించింది. ఆ సభ కేవలం కేటీఆర్ ను హైలైట్ చేస్తూనే ఆ సభ కేసీఆర్ నిర్వహించాడు అనే వార్తలు అయితే వచ్చాయి. ఎక్కడ చూసినా కవిత ఫోటో లేదు, హరీష్ రావు ఫోటో లేదు, కేవలం కేసీఆర్ది కేటీఆర్ది మాత్రమే ఉంది. ముఖ్యంగా కేసీఆర్ స్పీచ్ మాత్రమే హైలైట్ గా నిలిచింది. మిగతా ముఖ్య నేతలకి, పార్టీ ముఖ్య నేతలకి ఎవరికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పార్టీలో ముసలం నెలకొంది. ముఖ్యంగా హరీష్ రావు కూడా తీవ్ర అసంతృప్తిగా ఆ టైంలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తర్వాత ఇక అందరికంటే ముఖ్యంగా స్వయాన అంటే కేసీఆర్ కూతురు కవిత కూడా తీవ్ర అసంతృప్తికి గురైంది ఆ సభ తర్వాత అనే వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే వాటికి ఆ చర్చలకు ఆజ్యం పోస్తూ కవిత కూడా చిట్చాట్లో, తెలంగాణ భవన్ లో జరిగిన చిట్చాట్లో పార్టీలో కొందరు నాపైన కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు, పార్టీకి నన్ను దూరం పెట్టాలని చూస్తున్నారు, ఈ విషయం అధిష్టానానికి తెలుస్తుంది అనే నమ్మకంతో నేను ఈ విషయం చెప్తున్నాను అని చిట్చాట్లో చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత ఇక మాట్లాడుకుంటే కవిత కూడా 47 నియోజకవర్గాల్లో అయితే పర్యటించడం జరిగింది. పార్టీని కింది స్థాయి నుంచి మళ్ళీ బలోపేతం చేయాలి, ముఖ్యంగా సామాజిక న్యాయం జరగట్లేదు తెలంగాణ రాష్ట్రంలో, మహిళలకు సమాన్యాయం జరగట్లేదు, డబ్బులున్న వారే రాజకీయం వెళ్తున్నారు, వాళ్ళే ఆస్తులు కూడా కట్టుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ అన్ని వాళ్ళే చేస్తున్నారు, పేద మధ్యతరగతి వాళ్ళకి ఎవరికి సామాజిక న్యాయం జరగట్లేదు అని అయితే కవిత చెప్పడం జరిగింది. ఆ సామాజిక న్యాయం నేపథ్యంలోనే 47 నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగింది. అంటే నేను నా స్వప్రయోజనాల కోసం నేను పర్యటించడం లేదు, పార్టీ ప్రయోజనాల కోసమే నేను పర్యటిస్తున్నాను అనేది క్లియర్ గా చిట్చాట్లో అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి కవిత తీవ్ర అసంతృప్తితో 6 పేజీల లేఖనైతే కేసీఆర్ కు రాసింది. ఆ లేఖలో ముఖ్యంగా బీజేపీ పార్టీని కేసీఆర్ అంటే ఎక్కువగా కేసీఆర్ వల్లనే బీజేపీ పార్టీ తెలంగాణలో హైలైట్ అవుతుంది అంటే ఆ సభలో రజతోత్సవ సభలో కేవలం బీజేపీ పార్టీ గురించి 2 నిమిషాలే కేసీఆర్ మాట్లాడడం జరిగింది, ఎక్కువగా మాట్లాడలేదు. ఇంకా ముఖ్య విషయం ఇంకోటి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలో అది బీజేపీకి బలం చేకూరింది. 2 ఎమ్మెల్సీ సీట్లు బీజేపీ పార్టీ గెలిచింది. కావాలనే కేసీఆర్ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అనే వార్తలు అయితే వచ్చాయి. కవిత కూడా అదే మాటలు ఆ లేఖలో ప్రస్తావించింది. అలాగే ముఖ్యంగా క్యాడర్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ పూర్తిగా బలపడుతుంది, బీఆర్ఎస్ మన పార్టీ వల్లనే బీఆర్ఎస్ పార్టీ వల్లనే బీజేపీ బలపడుతుందని క్యాడర్ కూడా కవితకు చెప్పారు అనే విషయం కూడా ఆ లేఖలో ప్రస్తావించింది. అలాగే ఆ వరంగల్ సభలో ఏదైతే కేసీఆర్ మాట్లాడాడో కొన్ని విషయాలు ముఖ్యంగా పూర్తిగా మర్చిపోయినట్టు కూడా కవిత గుర్తు చేసింది. దాంట్లో మొదటి అంశం ఏంటంటే తెలంగాణ భవన్ లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం గురించి కేసీఆర్ ఒక మాట మాట్లాడలేదు. అలాగే తెలంగాణ గీతం గురించి కూడా ఒక మాట ప్రస్తావించలేదు కేసీఆర్. వాటి గురించి మాట్లాడితే బాగుండేది. ఇక రేవంత్ గురించి పూర్తిగా మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీని అంటే రేవంత్ ని అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం చాలా బాగుంది నానా అని కూడా ఆ లేఖలో రాసింది. ఇక ముఖ్యంగా ఏదైతే నక్సలైట్ల మీద ఎన్కౌంటర్ జరుగుతుందో వాటి గురించి కూడా, ఆ ఎన్కౌంటర్ గురించి కూడా కేసీఆర్ మాట్లాడడం బాగానే ఉంది, కగర్ ఆపరేషన్ గురించి కూడా బాగుంది నానా అయితే చెప్పడం జరిగింది. కానీ పార్టీ క్యాడర్ కి మీరు మున్పట్లాగా ఎక్కువ కలవట్లేదు, చాలా మంది అసంతృప్తితో ఉన్నారు, ముఖ్య నేతలకు కూడా మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు, మీరు త్వరలో ఒక ప్లీనరీ పెట్టి ఒక సమావేశాన్ని పెట్టి అందరినీ ఒక ప్లేస్ కి చేర్చి పార్టీని పునర్వైభవం తీసుకురావాలి పార్టీకి అని క్లియర్ గా లేఖలో అయితే చెప్పడం జరిగింది. కేసీఆర్ కూడా ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉండాలి నాన్న, మీరు లేకపోతే పార్టీ మళ్ళీ మనకు వెనుకబడుతుంది, పార్టీ బీజేపీని హైలైట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో, దానికి కారణం మనమే అవుతాము అనే విధంగా అయితే పూర్తి స్థాయిలో కవిత చెప్పడం అయితే జరిగింది. అలాగే అన్ని జిల్లాలు అంటే 47 జిల్లాల వరకు నేను పర్యటించాను, ఇప్పటికీ మన క్యాడర్ బలంగానే ఉంది, కానీ ఒక అసంతృప్తి అయితే క్యాడర్ లో నెలకొంది, వాళ్ళకి దగ్గరగా ఎవరు మన పార్టీ ముఖ్య నేతలు ఉండలేరు అని అయితే క్లియర్ గా చెప్పింది. ఇక ఇంకా ఇటు మరోవైపు రాజకీయాల్లో మరోవైపు చర్చ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం కేటీఆర్ మాత్రమే ఉన్నారు. అంటే అధ్యక్ష పదవి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి కవిత ఆశించినట్టు తెలుస్తుంది అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో మరి కవిత ఈ విధంగా కావాలని మరి లేఖ రాసిందా ఏంటి అని మరోవైపు చర్చ నడుస్తుంది. అలాగే
ఇక ప్రత్యామ్నాయ రాజకీయాలు వస్తాయి. మరి ఇక ప్రత్యామ్నాయంగా ఖచ్చితంగా ఇక పార్టీ నుంచి తప్పుకోవాలి, లేదా అధ్యక్ష పదవి దక్కదు అనే ఒక ఒక అంశం అయితే వస్తే అప్పుడు ఖచ్చితంగా కవిత మరి పార్టీ పెడుతుందా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. కవిత ప్రత్యేక అంటే సంబంధించి ఆమె సొంతంగా ఒక పార్టీ పెడుతుందా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే కవిత అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి వచ్చాక మరి మీడియా ముందుకు వచ్చి కవిత ఏం మాట్లాడతారు అనే దానిపైన అందరూ ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ముఖ్యంగా కేసీఆర్ ని కలవడానికి హరీష్ రావు వెళ్ళినప్పుడు కాళేశ్వరం విషయం పైన, నోటీసుల విషయం పైన కేసీఆర్ కి 5వ తారీఖు విచారణ ఉంది. అంటే విచారణకు రమ్మని నోటీసులు అందించారు. అంటే హాజరు కమ్మని, జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరు కమ్మని నోటీసులు అందించారు. అలాగే 9వ తారీఖు హరీష్ రావుని హాజరు కావాలని ఘోష్ కమిషన్ ముందు కాళేశ్వరం విషయం పైన హాజరు కమ్మని నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో వాళ్ళ నోటీస్ అంటే హరీష్ రావు కేసీఆర్ వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కువగా మాట్లాడుకుంది నోటీసులకు, కాళేశ్వరం గురించి కాకుండా కవిత గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారని చర్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు పూర్తిగా ఎక్కడ చూసినా, అటు బీజేపీ పార్టీలో చూసినా, కాంగ్రెస్ పార్టీలో చూసినా, బీఆర్ఎస్ పార్టీలో చూసినా అందరూ మాట్లాడుకునేది కవిత గురించే మాట్లాడుకుంటున్నారు. కవిత ఏ నిర్ణయం తీసుకోబోతుంది, నెక్స్ట్ పార్టీ పెట్టబోతుందా, మరి ఏం చెప్పబోతుంది, అమెరికా నుంచి తిరిగి వచ్చాక అనే చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది. మరోవైపు ఈ విషయం మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఎలాంటి విషయం ఎలా స్పందించట్లేదు. ఎందుకంటే రీసెంట్ గా చూసుకుంటే ఒకసారి వెళ్ళి హరీష్ రావును కలిసారు ఈ విషయం పైన. అంటే హరీష్ రావు పార్టీకి దూరం అవుతున్నాడు అనే నేపథ్యంలో, వార్తలు వచ్చిన నేపథ్యంలో వెళ్ళి హరీష్ రావుని కలవడం జరిగింది ఇంటికి వెళ్ళి కేటీఆర్. కానీ మరికొంతమంది రాజకీయాల్లో మరికొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే చర్చ పరంగా అధ్యక్ష పదవి గురించి పోరు నడుస్తుంది కవిత మధ్య, కేటీఆర్ మధ్య. అందుకే హరీష్ రావు సపోర్ట్ ఎవరుకుంటే వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి దక్కుతుందన్న నేపథ్యంలో కేటీఆర్ వెళ్ళి హరీష్ రావుని కలిసారనే వార్తలు వస్తున్నాయి. మరి ఏదేమైనా చూద్దాం. ఈ బహిరంగ లేఖ, కవిత రాసిన లేఖ పైన మొత్తం పూర్తిగా చర్చ నడుస్తుంది. మరి ఆ లేఖ నిజమా అబద్ధమా అనే విషయం కూడా ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కవిత ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అంటే మీడియా ముందుకు వచ్చి చెప్తే కానీ అది నిజమా అబద్ధమా, ఆ లేఖ నిజమా అబద్ధమా అనే విషయం తెలియాల్సి ఉంది.